వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ నెదర్లాండ్స్లోని రోట్టర్డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, అట్లాంటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ కేరళలోని కొచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? ఆన్సర్ జయబాదిగా. తెలంగాణలో తొలి మెగా ఫుడ్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఖమ్మంలోని బుగ్గపాడు. 2026లో ఏఎఫ్సి ఉమెన్ ఆసియా కప్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సంజీవ్ పురి. పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నో స్థానం? ఆన్సర్ 39వ స్థానం. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ గోపీచంద్ తోటకూర. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తుల సమయంలో జరిగిన నష్టాలను అంచనా వేసి ఆన్లైన్లో నమోదు చేయడానికి డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం బ్లూ రెసిడెన్సీ వీసాలను పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు జారీ చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ? ఆన్సర్ అటాకామా అబ్జర్వేటరీ. పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 159వ స్థానం. గగన్ స్ట్రైక్ 2 విన్యాసం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్ర సభను ప్రారంభించిన రాష్ట్రం? ఆన్సర్ ఉత్తరాఖండ్. పియామి గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? ఆన్సర్ లాండో నోరిస్. అంటార్కిటికాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశోధన కేంద్రం పేరు? ఆన్సర్ మైత్రి 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార పురస్కారం 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ క్యారీ మరియు జెఫ్రీ హ్యాటిన్. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద వయస్సులో T20 ప్రపంచ కప్ ఆడిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఉగాండా ప్లేయర్ ఫ్రాంక్. సూపర్ లీగ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ముంబై. ఇరాన్కు చెందిన ఏ పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ తీసుకుంది? ఆన్సర్ చబాహర్ పోర్ట్. జననాల రేటు పడిపోవడంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశం ఏది? ఆన్సర్ దక్షిణ కొరియా. నాగాలాండ్లోని కోహిమాలో ఏ దేశం శాంతి స్మారక చిహ్నం ఎకో పార్కును ప్రారంభించింది? ఆన్సర్ జపాన్. ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం? ఆన్సర్ షింకులా టన్నెల్. ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుబోధ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎఫ్ఎఫ్సిఓ చైర్మన్గా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ దిలీప్ సింఘాని. నెక్స్ట్ క్వశ్చన్, నాసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఆన్సర్ డేవిడ్ సాల్వగ్ని. ఏ భారత ప్లేయర్పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధం విధించింది? ఆన్సర్ పర్వీన్ హుడా. బయో కంట్రోల్ ఏజెంట్ ట్రైకోడెర్మా ఆస్పెరెల్లంను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సింగపూర్ ప్రధాని ఎవరు? ఆన్సర్ లారెన్స్ వాంగ్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం? ఆన్సర్ 65.67%. బయోడిగ్రేడబుల్ నేచురల్ ఫైబర్ హై పాలిథిన్ను అభివృద్ధి చేసినది? ఆన్సర్ ఐఐటి మండి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో గుర్తించిన అరుదైన కప్ప పేరు? ఆన్సర్ హైలారానా గ్రాసిలిస్. ఇటీవల సౌర కుటుంబం వెలుపల సైంటిస్టులు గుర్తించిన మెత్తటి గ్రహం పేరు? ఆన్సర్ WASP-193b. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న ఆంగ్ల రచయిత ఎవరు? ఆన్సర్ రస్కిన్ బాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే పొడవైన స్ట్రెయిట్ రోడ్డు ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సౌదీ అరేబియా, 256 కిలోమీటర్ల పొడవు. నెక్స్ట్ క్వశ్చన్, అడవుల్లో మంటలను నివారించేందుకు పీరుల్ లావో పైసే పావో కార్యక్రమం ఏ రాష్ట్రం చేపట్టింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ కొలిశెట్టి రామదాసు. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను ఆవిష్కరించిన దేశం? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. హిమాలయ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్వర్క్ రూపొందించింది? ఆన్సర్ ఐఐటి రూర్కీ. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రకాంత్ సతీజ ఏ అవార్డు అందుకున్నారు? ఆన్సర్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్ జీతా అహీర్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రిండావిక్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఐస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. గత కొన్నేళ్లుగా రోదసీలో పెద్ద నక్షత్రాలు మాయమవుతున్నాయని ఏ పరిశోధకులు తెలిపారు? ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ శక్తి పేరుతో భారత్ ఫ్రాన్స్ దేశాల 7వ విడత సంయుక్త సైనిక విన్యాసం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ మేఘాలయలోని ఉమ్రేయి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్ పౌరి గర్వాల్ సెక్టార్లోని అడవిలో మంటలను అదుపు చేసేందుకు ఏ ఆపరేషన్ చేపట్టింది? ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబీ బకెట్ ఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్. టేబుల్ టెన్నిస్ టీం విభాగంతో పాటు సింగిల్స్లో ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించిన తెలుగు క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆకుల శ్రీజ. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కపిల్ సిబల్. నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ తొలి మహిళా డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ సీమా పరోహా. యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ కరీనా కపూర్. నెక్స్ట్ క్వశ్చన్. లండన్ మేయర్గా వరుసగా 3వ సారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సాదిక్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జాన్ స్విన్నీ. గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ పవన్ సింధీ. ఏ రాష్ట్రంలోని ఆలయంలో గన్నేరు పూల వాడకాన్ని నిషేధించారు? ఆన్సర్ కేరళ. లా కుంబర్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈక్వెడార్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్కిటిక్లో వాల్రస్లకు ఏ వ్యాధి సోకి మరణిస్తున్నాయి? ఆన్సర్ బర్డ్ ఫ్లూ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ దేశానికి చెందిన 101 ఏళ్ల యోగా టీచర్ పద్మశ్రీ అందుకున్న వ్యక్తి పేరు? ఆన్సర్ చార్లెట్ చోపిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితిలోని భారత భద్రతా మండలికి భారత్ ఎంత విరాళం ఇచ్చింది? ఆన్సర్ $5 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం కింద భారత ఎన్నికల సంఘం ఎన్ని దేశాలను ఆహ్వానించింది? ఆన్సర్ 23 దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్. మెడికల్ డివైస్లు అభివృద్ధి చేయడానికి ఎవరితో ఆర్మైడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో విదేశీ పెట్టుబడులు ఎంత? ఆన్సర్ $44.42 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ సైంటిస్ట్ పేరును కేరళలో కనుగొన్న ఏ వృక్ష జాతికి పెట్టారు? ఆన్సర్ ఎమ్రికా చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు ఎంత విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేశారు? ఆన్సర్ 27,031 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఎంత విరాళం మెలిందా గేట్స్ ప్రకటించారు? ఆన్సర్ 8,321 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధాని మోదీ ఎక్కడ ధ్యానం చేశారు? ఆన్సర్ తమిళనాడులోని కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడిపై రైల్వే స్టేషన్ ఎవరు ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్. మేఘాలయకు తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇదాశిషా నోంగ్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ 2027కు ఆతిథ్యం ఇచ్చే దేశం? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరెస్ట్ను 30 సార్లు అధిరోహించిన వ్యక్తి? ఆన్సర్ కామి రీతా. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్లో ఒకే విదేశీ ప్లేయర్తో ఆడిన తొలి జట్టు? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్.
అనురాధ మాస్కరేనస్ రచించిన ఎట్ ది వీల్ ఆఫ్ రీసెర్చ్ ఎవరి బయోగ్రఫీ? ఆన్సర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్లో 13,000 అడుగుల ఎత్తులో బీఆర్ఓ నిర్మించిన సేలా టన్నెల్ను భారతదేశంలో ఎత్తైన సొరంగంగా అధికారికంగా గుర్తించినది? ఆన్సర్ ఇంటర్నేషనల్ బుక్ హానర్. నెక్స్ట్ క్వశ్చన్. పండ్లు పక్వానికి రావడానికి ఏ రసాయనం వాడొద్దని FSSAI నిషేధించింది? ఆన్సర్ కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ క్వశ్చన్. రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు భారత్ 27,000 AK-203 రిఫైల్ను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బద్దలైన ఇబు అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ఏ ప్రాంతంలో రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ రామగుండం మణుగూరు మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. స్టార్లింక్ సర్వీస్లను ఇటీవల ఎలన్ మస్క్ ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ దేశంగా సభ్యత్వం పొందినది? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రానికి డివిడెండ్ రూపంలో RBI ఎంత చెల్లించాలని నిర్ణయించింది? ఆన్సర్ 2.11 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ? ఆన్సర్ నేపాల్కు చెందిన పుంజో లామా. నెక్స్ట్ క్వశ్చన్. మాస్టో ఇలియరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ రీసెర్చ్ను ప్రారంభించింది? ఆన్సర్ IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. తైవాన్ కొత్త అధ్యక్షుడు? ఆన్సర్ లై చింగ్.